ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు. కీర్తన 116 7వ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన ఆత్మీయ జీవితానికి విశ్రాంతినిచ్చే శక్తివంతమైన వాగ్దానంగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు భయపడినప్పటికీ దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు మన ఆత్మ శాంతిలోనే ఉంటుంది. మనం చూస్తున్న పరిస్థితులు గమనించి మనలో భయం కలిగినప్పుడు ఆయన మనకు శాంతినిస్తాడని, ఆయన ప్రేమ అనుగ్రహం మన జీవితాన్ని నింపుతాయి. నా ఆత్మ విశ్రాంతిలో ఉంది, ఎందుకంటే నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను. ఆయన నా ఆత్మకు నెమ్మదినిస్తాడు, ఆయన ఎప్పుడూ కూడా నా ప్రక్కనే ఉంటాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైనా నా ప్రాణమునకు క్షేమము లేదు, నెమ్మది లేదు అని అనుకుంటున్నప్పుడు యెహోవా నీ ప్రాణానికి క్షేమం విస్తరింపజేస్తానని దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తుంది. నెమ్మది లేని మన జీవితాల్లో మన ప్రాణానికి, ఆత్మకు దేవుడు నెమ్మదిచ్చి మనలను ఆశీర్వాదకరంగా నడిపించును గాక. కొద్ది మాటలు దేవుడు మన పిల్ల ఫలించును గాక. ఆమెన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దైవమా, మీకు వందనాలు. రాత్రంతా కూడా కాచారు. మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. భయంకరమైనటువంటి తుఫాను ఉద్రిక్తలో మీరు కృప చూపించి మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు, ఇచ్చినందుకు మీ నామానికి మేలు, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచమని ప్రార్థన చేయండి. ఎవరి ప్రాణానికి నెమ్మది లేక భయపడుతూ, నేను వారి ఆత్మకు నైనా నెమ్మది లేక భయాలతో జీవిస్తున్నారు, వారికి మీరు నెమ్మది కలగజేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ఇదన్నా ప్రభానైనా వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. భయంకరమైన తుఫాన్లో కృపాక్షేమము ప్రతి ఒక్క ప్రాంతానికి మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణ ఆస్తి నష్టాలు లేకుండా సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి నేను మాకున్న అవసరతలు మీరే సహాయం చేసి మమ్మల్ని నెమ్మదికరంగా, సమాధానకరంగా నడిపించమని ప్రభు పేరట వేడుకుంటున్నాను. మరలా నేను ఈ దినమంతా జ్ఞాపకం చేసుకుని భద్రపరుస్తాను. ఈ వాతావరణంలో మీకు మహాకృప మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.